Welcome to our channel, Durga's World. Like, share, subscribe. నమస్కారం అండి. శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో నివసించే అప్పలరాజు సుమతి అనే దంపతులకు శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించారని పురాణం చెబుతుంది. దత్తావతారంలో మొదటి అవతారమే శ్రీపాద శ్రీవల్లభుడి అవతారం. స్వామి 16వ సంవత్సరములు వచ్చే వరకు ఇదే ప్రాంతంలో సంచరించారని, ఇప్పటికీ శ్రీపాద శ్రీవల్లభుడు పిఠాపురంలో ఏదో ఒక రూపంలో భిక్ష చేస్తూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. దత్తాత్రేయ భగవానుడు ఇక్కడ స్వయంభువుడుగా వెలిశారు. ఇతర దత్తక్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ విగ్రహాన్ని పూజిస్తారు. భక్తులు ఏదైనా కోరుకుని స్వామివారు పాదాల చెంత కొబ్బరికాయని పూజించి ఔదంబర వృక్షానికి కట్టిన 3 నెలల్లోపు కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. దత్తుణ్ణి పూజించడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించిన ఫలితం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పిఠాపురం పవిత్ర గోదావరి నదీ పరివాహక ప్రాంతం. ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిదర్శనముగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా దర్శించుకోవాల్సిన దేవాలయాలు శ్రీ పురోహితికాదేవి, శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవాలయం, పాదగయ వంటి ముఖ్యమైన క్షేత్రాలు ఉండటం వలన పిఠాపురం పుణ్యక్షేత్రంగా మరియు గొప్ప ప్రాముఖ్యత కలిగిన దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపత్తే, శ్రీపాదరాజం శరణం ప్రపత్తే.